ఎమ్మెల్యే సంజయ్ది చిల్లర రాజకీయం అన్నారు అరవింద్. తెలంగాణలో వర్స్ట్ ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఎప్పటికీ కాంగ్రెస్ వాడు కాదని, జీవన్ రెడ్డిని కాంగ్రెస్ కు సంజయ్ దూరం చేశాడని, జీవన్ రెడ్డి ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి అవసరం అన్నారు అరవింద్. అని 5 ఎకరాలు ఇచ్చి జగిత్యాల ప్రజలని మోసం చేసే కార్యక్రమంలో మీ ఎమ్మెల్యేకి నేను అడుగుతా ఉన్నా, ఎన్నిసార్లు అడుగుతున్నా, నాకు సిగ్గురాదా? నీకేం సంబంధమయ్యా? నీకేం సంబంధం? నీకెందుకు? ఇది ప్రభుత్వము ఆడికెళ్ళి ఇన్స్టిట్యూట్ పెడుతుంది, మీరు జాగా ఇవ్వాలి. 10 ఎకరాలు ఆప్టిమల్ జాగా, ఐడియల్ జాగా, 10 ఎకరాలు ఇచ్చేయాలి. ఇది కాస్ట్లీ ల్యాండు, ఇది వాలంటరీ ల్యాండు, రైతులకు పనికొచ్చే. రైతుల పిల్లలే చదువుతారు. ఈడ నేను అందం అనుకుంటే అడ్డూరు లక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే, సరేలే పోనీ అది ఏంది గవర్నమెంట్ ప్రోగ్రాంలని, రైతుల పిల్లలు చదవరా అండి? ఈడ మీ ఎమ్మెల్యే చిల్లర వ్యవహారం, చిల్లర రాజకీయం, చిల్లర మనస్తత్వం వల్ల ఒకవేళ 5-10 ఎకరాలు కాకపోతే జగిత్యాల ప్రజలు నష్టపోతుంది. చిల్లర ఎమ్మెల్యేని ఎన్నుకున్నందుకు మీరు ఎవడికి మెహర్బాన్ చేస్తలేడు. ఆయన ఎన్నటికీ కాంగ్రెస్ వాడు కాడు. జీవన్ రెడ్డి నిలబొట్టుకున్నారు. పార్టీలు మారితే తప్పు లేదు. అవసరం ఉంటే చాలా తెలంగాణ వచ్చినాక ఏ పార్టీ కూడా ఆ పార్టీ లేనే లేడు. అటు ఆంధ్రాలో లేడు, తెలంగాణలో లేడు. కానీ పార్టీ మారితే మూలమే పుట్టినాం కదా, రిజైన్ చేసి పోవాలి. రిజైన్ చేసి పోయి కొట్లాడుకొని తెచ్చుకోవాలి. సో నీకే నువ్వేం సూక్తులు చెప్తావే? నీకే ఇవి లేదు, సంస్కారం లేదు, ఎథిక్స్ లేవు. నువ్వు వేరే వాళ్ళకి సూక్తులు చెప్తావు. మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ వస్తే దానికి ఇప్పుడు నీకు ప్లే గ్రౌండ్ రాదు సరిగ్గా. రేపు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఉంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రికి ఆల్రెడీ లెటర్ రాసిన, ఆ కాపీ మీ ఉమ్మడి జిల్లా మంత్రులకు కూడా పెట్టిన, ఇప్పించేయండి అని. లేదా రోజు పొద్దున్న రోడ్ ఎక్కుతామండి, మర్యాద ఇవ్వకపోతే. రైతులు 25 ఎకరాలు ఎందుకు ఇచ్చినవా ట్రేడర్లకి? ఇట్లాంటి వాళ్ళని నమ్ముకుంటే